హాయ్ అండి. ఈరోజు మీడియా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ. 30% ఒకేసారి పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికీ చాలా కష్టమైన పని. మొన్న కొంతమంది 30% ఒకేసారి పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికీ ఇబ్బందికైన పరిస్థితి. ప్లస్ ఇంకో పాయింట్, ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా లేరా అని గుండె మీద చేసుకొని చెప్పమంటే ఎవరూ హ్యాపీగా లేము. ఒక సినిమా హిందీ డబ్బింగ్ కొనుక్కుంటే సినిమా ఆడలేదని రిలీజ్ తర్వాత 50 లక్షలు ఆపేస్తున్నాడు. ఓటీటీ రిలీజ్ తర్వాత 50%, 1 month అని అగ్రిమెంట్ ఉంటుంది, 4 నెలల తర్వాత ఇస్తున్నాడు. మేము కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. కానీ మేము వెయిట్ చేయం, ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలనేది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకొకటి, నాదే ఒక సినిమా లాస్ట్ ఇయర్ సెట్లో 250 మంది జూనియర్లు ఉన్నారు. అక్కడ కరెక్ట్గా కార్డు ఉన్న వాళ్ళు 50 మంది లేరు. మిగతా వాళ్ళు ఎవరు? మరి యూనియన్ ఏం చేస్తుంది? ఏమీ చేయట్లా, కామ్గా ఉంటున్నారు. ఇది కూడా ఒక రకమైన మోసమే. నాన్ మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు, మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది అందరూ ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో జరిగింది. తప్పులే ఇవి, మోసం అని నేను అంటలేదు. ఇవన్నీ బయట పెట్టాలి. అండ్ ఈ షూటింగ్లు ఆపడం వల్ల, నాది ఒక సినిమా రిలీజ్ ఉంది దీపావళికి, షూటింగ్ ఆపి కూర్చున్నాం. ఇది కరెక్ట్ కాదు. వయా మీడియాగా అంతా మాట్లాడుకొని అందరూ ఒక దాని మీదకి వచ్చి సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా బతికితేనే థియేటర్లు ఉంటాయి. పెద్ద సినిమాలు ఇప్పుడు ఎస్కెన్ గారు చెప్పినట్టు సంవత్సరానికి 50 ఉంటాం, 50 కూడా ఉండవు. దానికి మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఈ సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.